హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో యూట్యూబర్స్ కోసం బెస్ట్ మొబైల్స్ ఏంటి, ఈ క్వశ్చన్ ఒక నెల రోజుల నుంచి కామెంట్స్ లో కొంతమంది అడుగుతున్నారు. ఈ రోజు వీడియోలో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తాను. 15,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 50,000 రూపాయల వరకు, ఇంకా 50,000 రూపాయలు ఆ పైకి వెళ్ళిపోతే అన్ని కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటాయి. ఆ ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో మీరు యూట్యూబ్ కోసం ఏ మొబైల్ వాడుకున్నా కానీ మీకేం ఫరక్ పడదు. సో అందుకనే 50,000 రూపాయలు లిమిట్ పెట్టాను. 15,000 రూపాయల నుంచి 50,000 రూపాయల వరకు. ఏది కెమెరా కోసం పనికొస్తుంది, కెమెరా కమ్ ఎడిటింగ్ కి ఏ మొబైల్ పనికొస్తుంది అంటే, కొంతమంది ఫోన్ లోనే షూట్ చేసి ఫోన్ లోనే కైన్ మాస్టర్ ఎడిట్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏ మొబైల్ తీసుకోవాలి. అండ్ గేమ్స్ ఆడుతూ స్క్రీన్ రికార్డ్ చేస్తూ స్క్రీన్ రికార్డింగ్ లైవ్ స్ట్రీమ్ ఇచ్చుకునే వాళ్ళకి ఏ మొబైల్స్ ఉన్నాయి, ఏ మొబైల్ సూట్ అవుతాయి. ఇలా 15,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసి 50,000 వరకు కూడా యూట్యూబర్స్ కి యూజ్ అయ్యే బెస్ట్ మొబైల్స్ లిస్ట్ అయితే చెప్తాను. ఫస్ట్ 15,000 రూపాయల దగ్గర నుంచి స్టార్ట్ చేసామంటే, ఈ 15,000 రూపాయల దగ్గర కెమెరా రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఏం పెట్టుకోవద్దు. ఫోన్ లో కెమెరాను వాడుతూ మీరు ఇలా కెమెరా ముందుకు వచ్చి వీడియో రికార్డ్ చేయాలంటే 15,000 రూపాయల సెగ్మెంట్ లో అంత గొప్ప కెమెరా ఫోన్స్ ఏం లేవు. అలా మీరు కానీ వీడియో రికార్డింగ్ కెమెరాస్ కోసం ఫోన్స్ చూస్తుంటే 20,000 రూపీస్ పైకి వెళ్ళిపోవాలి. ఇంకా 15,000 రూపాయల దగ్గర ఉన్న మొబైల్ దేనికి పనికి వస్తుందంటే, గేమింగ్ కి. బడ్జెట్ లెవెల్లో ఎవరైతే BGMI గానీ ఫ్రీ ఫైర్ గానీ స్క్రీన్ రికార్డ్ చేస్తూ అండ్ స్క్రీన్ రికార్డింగ్ లైవ్ స్ట్రీమ్స్ చేయాలనుకుంటారు, అలాంటి వాళ్ళకి 15,000 రూపాయల దగ్గర ఒక మంచి ఆప్షన్ ఉంది. అదే రియల్మీ నార్జో 70 టర్బో. ఈ రియల్మీ నార్జో 70 టర్బో ఆ ప్రైస్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. BGMI ఇది మీకు 90 FPS లో హ్యాండిల్ చేస్తుంది. సో స్మూతర్ గేమ్ ప్లే ఉండేది కాబట్టి స్క్రీన్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. ఇది అమెజాన్ లో 17,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. కానీ ఎప్పుడు చూసినా కానీ 2,000 లేదా 2,500 రూపాయల కూపన్ అయితే ఉంటుంది. ఆ కూపన్ తో కలుపుకొని 15,000 రూపాయలు లోపు వస్తుంది. అండ్ దీనిలో ఎడిటింగ్ కూడా బాగానే చేసుకోవచ్చు. కైన్ మాస్టర్ బేసిక్ లెవెల్ ఎడిటింగ్ కి ఇది మీకు బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు 20,000 రూపాయలు పైకి వెళ్ళిపోతే 20 నుంచి 25,000 రూపాయల మధ్యలో మీరు ఒకవేళ ఫేస్ క్యామ్ వీడియోస్ ఇలా కెమెరా ముందుకు వచ్చి ఏదన్నా వీడియో రికార్డ్ చేయాలి, యూట్యూబ్ కోసం కెమెరా పరంగా యూజ్ అయ్యే మొబైల్ కావాలనుకుంటే అక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ అండ్ ప్రైమరీ ఆప్షన్ నేను చెప్పేది మోటో Edge 50 ఫ్యూజన్. దీనిలో మీకు బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం అల్టిమేట్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా బాగుంటుంది. సో మీకు మంచి లైటింగ్ ఉంటే మాత్రం బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా కానీ మంచి వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఓవర్ హీట్ అయినప్పుడు ఏ కెమెరా ఫోన్స్ అయినా కానీ మీరు రికార్డింగ్ లో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 4K వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, 4K వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఫోన్స్ బాగా హీట్ అయిపోతాయి. అలా హీట్ అయినప్పుడు వీడియోలో ఫ్రేమ్ డ్రాప్స్, వీడియోలో లాగ్స్, అప్పుడప్పుడు ఫోన్ ఓవర్ హీట్ అయిపోయిందని చెప్పి కెమెరా ఆగిపోవటం, ఇలాంటి ఇష్యూస్ మీకు వస్తాయి. ఈ ఫోన్ లోనే కాదు, మోటోలోనే కాదు, ఏ ఫోన్ లో అయినా కానీ ఆ ఇష్యూ ఉంటుంది. 1,00,000-1,50,000 పెట్టుకునే ఐఫోన్ లో కూడా ఓవర్ హీట్ అయితే కెమెరా ఆగిపోయింది. సో కెమెరా కోసం మొబైల్స్ కొనేటప్పుడు ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి, బెటర్ 4K కంటే కూడా 1080p రికార్డ్ చేసుకోండి. లేదంటే ఒక ఇండోర్ రూమ్ లో ఏసీ ఆన్ చేసుకొని 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో బేసిక్ లెవెల్ కైన్ మాస్టర్ ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే మరీ మీరు మీడియం లెవెల్ లైక్ కొద్దిగా లేయర్స్ ఎక్కువ వేసారనుకోండి వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు, అప్పుడప్పుడు రెండరింగ్ టైం కాస్త ఎక్కువ అవుతుంది. లేదు కెమెరాతో పాటు ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ కావాలి, మోటో Edge 50 ఫ్యూజన్ లో స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ సరిపోదు అనుకుంటే 25,000 రూపాయల దగ్గర iQOO Z9S Pro ఉంటుంది. ఈ iQOO Z9S Pro లో ఫ్రంట్ కెమెరా అంతగా పనికిరాదు, కానీ బ్యాక్ సైడ్ కెమెరా అయితే మాత్రం బాగుంటుంది. ఓన్లీ బ్యాక్ కెమెరాను యూస్ చేసి మీరు వీడియో రికార్డ్ చేస్తారనుకుంటే iQOO Z9S Pro తీసుకోవచ్చు. దీనిలో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. ఇది స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ తోటి కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్ ప్రాసెసర్. ఎడిటింగ్ మీడియం లెవెల్ ఎడిటింగ్ కూడా మీరు బాగానే చేసుకోవచ్చు. కైన్ మాస్టర్ లో ఒక 4-5 లేయర్లు వేసినా కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఒకవేళ మీరు వ్లాగింగ్ ఎక్కువ చేస్తారు, మీకు బెస్ట్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కావాలి, నథింగ్ ఫోన్ 2A అండ్ 2A+. ఈ రెండు కూడా దగ్గర ఇంచుమించు ఒకే ప్రైస్ ఉన్నాయి. ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు అయితే నథింగ్ ఫోన్ 2A 22,000 రూపాయలు, 2A+ వచ్చేసరికి 24,000-26,000 రూపాయలు ఎంతో ఉంది. కాకపోతే కొన్నిసార్లు ఇవి రెండు కూడా సేమ్ ప్రైస్ కి వస్తాయి. బెటర్ మీరు నథింగ్ ఫోన్ 2A కంటే 2A+ ని కన్సిడర్ చేయండి. దానిలో మీకు బ్యాక్ సైడ్ 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండింటిని యూస్ చేసి మీరు 4K లో వీడియో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే మాత్రం అక్కడ సెగ్మెంట్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఐఫోన్ రేంజ్ వీడియో రికార్డింగ్ ఉంటుంది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాది. నాకు దీనిలో అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే చాలా ఇష్టం. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంటుంది, 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సో ఓవరాల్ కెమెరా పరంగా ప్రైమరీ కెమెరా మీకు బాగుండాలి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా బాగుండాలి, ఫ్రంట్ కెమెరా కూడా బాగుండాలనుకుంటే నథింగ్ ఫోన్ 2A+ ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ప్రైమరీ కెమెరానే మీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే నథింగ్ ఫోన్ 2A+ కంటే కూడా మోటో Edge 50 ఫ్యూజన్ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దానిలో మీకు బెటర్ కలర్స్ ఉంటాయి. లేదు కలర్స్ తోటి నాకు ఫరక్ పడదు, నేను ఎడిటింగ్ లో కలర్ గ్రేడింగ్ చేసుకుంటాను, అన్ని 3 కెమెరాస్ కూడా నాకు బెటర్ గా యూస్ అవ్వాలనుకుంటే నథింగ్ ఫోన్ 2A+ మీకు చాలా మంచి చాయిస్ అవుతుంది. నథింగ్ ఫోన్ 2A+ లో మీరు ఎడిటింగ్ కూడా బాగానే చేసుకోవచ్చు. Dimensity 7350 ప్రాసెసర్ ఉంటుంది. మీడియం లెవెల్ ఎడిటింగ్ మీరు బాగానే చేసుకోవచ్చు. అండ్ 25,000 ఒకవేళ మీ బడ్జెట్ అనుకుంటే కెమెరా పరంగా యూట్యూబర్స్ కోసం నేను పిక్ చేసుకునే బెస్ట్ మొబైల్ కూడా నథింగ్ ఫోన్ 2A. అండ్ 25,000 రూపాయల్లో మీకు గేమింగ్ కోసం మొబైల్స్ కావాలనుకుంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి Poco X6 Pro, ఇది మీకు 21,000-22,000 రూపాయలకి వస్తుంది. దీనిలో మీకు Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. ఇది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. లేదు దీనికంటే కూడా బెటర్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే 25,000 రూపాయల దగ్గర Poco X6 ఉంటుంది. ఇది అల్టిమేట్ అనమాట. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ తోటి వస్తుంది. మీరు స్క్రీన్ రికార్డింగ్ లైవ్ స్ట్రీమ్స్ చేసుకోవాలన్నా, స్క్రీన్ రికార్డింగ్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్నా కానీ ఇది మీకు చాలా మంచి చాయిస్ అవుతుంది.
25,000 రూపాయల దగ్గర గేమర్స్ కోసం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వరకు చెప్పిన ఏ గేమింగ్ మొబైల్ కూడా నార్జో 70 టర్బో అవనివ్వండి, పోకో F6 అవనండి, X6 Pro అవనండి, ఇది మీకు USB 3.2 జనరేషన్ పోర్ట్ తోటి అయితే రాదు. ఒకవేళ మీరు క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసుకొని ప్రొఫెషనల్ లెవెల్లో గేమ్ స్ట్రీమ్ లైవ్ ఇవ్వాలంటే వీటిలో కుదరదు. జస్ట్ వీటిలో స్క్రీన్ రికార్డింగ్ లైవ్స్ మాత్రం ఇచ్చుకోవచ్చు. అండ్ ఆ స్క్రీన్ రికార్డింగ్ లైవ్స్ కూడా పోకో F6 లో అయితే చాలా బాగా వర్క్ అవుతాయి. పవర్ఫుల్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి అల్టిమేట్ ఉంటుంది. అండ్ ఎడిటింగ్ కూడా దీనిలో మీరు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి అడ్వాన్స్డ్ లెవెల్ ఎడిటింగ్ లైక్ కైన్ మాస్టర్ లో కీ ఫ్రేమ్స్ యాడ్ చేసి కీ ఫ్రేమ్ యానిమేషన్స్ ఇచ్చేసి ఎడిటింగ్ అయితే మాత్రం ఇది సూపర్ గా హ్యాండిల్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ 30,000 రూపాయల దాకా వెళ్తాను. 30,000 రూపాయల్లో కెమెరా ఓన్లీ నా ప్రయారిటీ. నేను ఈ ఫోన్ ని ఎడిటింగ్ కోసం వాడను, ఓన్లీ కెమెరా మాత్రమే నాకు కావాలనుకుంటే మోటో H50 Pro మీకు మంచి యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, టెలిఫోటో కెమెరా ఉంటుంది. కెమెరాస్ అయితే మాత్రం ఇది అల్టిమేట్ పర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు బయట ఎండలో ఫోన్ బాగా హీట్ ఎక్కినప్పుడు 4K వీడియో కానీ రికార్డ్ చేశారంటే దీనిలో ఫ్రేమ్ డ్రాప్స్ లాగ్స్ అయితే నోటీస్ చేస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇండోర్ కండిషన్ లో వీడియో రికార్డింగ్ అయితే మాత్రం ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ దీనిలో బెస్ట్ ఉంటాయి. కాకపోతే ఎడిటింగ్ ఆ లెవెల్లో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీరు దీనిలో అంత బాగా చేసుకోలేరు. ఆ ప్రైస్ సెగ్మెంట్ లో దీనికంటే బెటర్ గా ఎడిటింగ్ ని హ్యాండిల్ చేసే ఫోన్స్ ఇంకా ఉంటాయి. లేదు ఈ ఫోన్ తీసుకుంటాను అనుకుంటే దీనిలో మీరు మీడియం లెవెల్ ఎడిటింగ్ వరకు బాగానే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 35,000 రూపాయలు నా బడ్జెట్ అనుకుంటే ఇక్కడ ఇప్పుడు చెప్పే ఫోన్ అయితే మీకు కెమెరా పరంగా ఇలా ఫేస్ క్యామ్ వీడియోస్ రికార్డ్ చేయాలని కానీ చాలా బాగా యూస్ అవుతుంది. గేమింగ్ ఆడుతూ గేమ్ ప్లే వీడియోస్ అని రికార్డ్ చేసి యూట్యూబ్ లోకి పెట్టాలని చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ స్క్రీన్ రికార్డింగ్ లైవ్ స్ట్రీమ్స్ పెట్టుకోవాలని కానీ చాలా బాగా యూస్ అవుతుంది. అదే 35,000 రూపాయల దగ్గర iQOO Neo 9 Pro దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ పరంగా ఆ ప్రైస్ లో పేరు పడ్డానికి ఉండదు. అండ్ కెమెరాస్ కూడా ఫ్రంట్ కెమెరా అంతే ఉండదు కానీ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మ్ చేస్తుంది. సో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా మీరు ఆరామ్సే ఫేస్ క్యామ్ వీడియోస్ కి అయితే మీరు వాడుకోవచ్చు. అండ్ ఎడిటింగ్ కూడా దీనిలో మీరు హై లెవెల్ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఒక 5-6 లేయర్లు వేసేసి కీ ఫ్రేమ్ యానిమేషన్స్ మీరు కైన్ మాస్టర్ యాడ్ చేసినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. సో 35,000 రూపాయల దగ్గర నాకు ఆల్ బేసెస్ కవర్, ఒక యూట్యూబర్స్ కేటగిరీలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కవర్ చేసే ఫోన్ కావాలనుకుంటే iQOO Neo 9 Pro ది బెస్ట్ చాయిస్ అనమాట. అండ్ నెక్స్ట్ 40,000 రూపాయలు నా బడ్జెట్, నాకు ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ కావాలి, ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరాస్ కావాలనుకుంటే S23 మీకు మంచి చాయిస్ అవుతుంది. Samsung Galaxy S23 FE కాదు, FE లో మీకు Exynos ప్రాసెసర్ ఉంటుంది. అది మీకు ఎడిటింగ్ అంతగా పనికిరాదు, ఓవర్ హీట్ అయిపోయి ఎడిటింగ్ కూడా లాగ్ అయ్యింది. సో అందుకనే S23 ఇది మీకు 40,000 రూపాయల దగ్గర వస్తుంది. ఇది మీకు స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది. అండ్ ఇది కాంపాక్ట్ ఫోన్ కూడా, చేతిలో పట్టుకోవడానికి ఒక ఐఫోన్ పట్టుకున్న ఫీల్ ఉంటుంది. 6.1 ఇంచ్ డిస్ప్లే మాత్రం ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. వీడియో రికార్డింగ్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరా చాలా బాగుంటుంది. ఫ్రంట్ కెమెరా కూడా ఈ సామ్సంగ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అన్నిటిలో కూడా కలర్ టోన్స్ మీకు చాలా బాగుంటాయి. సో కెమెరా పరంగా నాకు ఒక ఫోన్ కావాలి అండ్ ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా బాగుండాలి, మంచి కేపబుల్ ప్రాసెసర్ తోటి రావాలనుకుంటే S23 మీకు మంచి చాయిస్ అవుతుంది. అండ్ దీనిలో మీరు గేమింగ్ కూడా బాగానే ఆడుకోవచ్చు. ఈవెన్ మీరు గేమింగ్ వీడియో స్క్రీన్ రికార్డ్ చేయాలనుకున్నా, స్క్రీన్ రికార్డింగ్ లైవ్స్ ఇచ్చుకోవాలన్నా కానీ ఇది మీకు బాగానే పనిచేస్తుంది. అండ్ ఇక మన ఫైనల్ బడ్జెట్ 50,000 రూపాయల ప్రైస్ దగ్గర చూసుకున్నాం అంటే ఫస్ట్ 50,000 అనగానే అందరు గుర్తొచ్చేది ఐఫోన్. సో iPhone 15 వస్తుంది ప్రెసెంట్ అయితే 50,000 రూపాయల దగ్గర. అండ్ 40 నుంచి 45,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ దగ్గర దానికి ముందు మోడల్స్ iPhone 13 అండ్ iPhone 14 వస్తాయి. బెటర్ వాటిని అయితే ఇప్పుడు అవాయిడ్ చేయండి, ఎందుకంటే iPhone 13 లాంచ్ కూడా చాలా కాలం అయిపోయింది. ప్రెసెంట్ నేను వాడుతున్నా iPhone 13 40,000 రూపాయలు కొనే బదులు ఒక 10,000 రూపాయలు యాడ్ చేసుకుంటే iPhone 15 వస్తుంది. iPhone 15 13 తోటి కంపేర్ చేస్తే చాలా బెటర్. కెమెరాస్ డిపార్ట్మెంట్ లో కానీ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్ లో కానీ చాలా చేంజెస్ ఉంటాయి మీకు. సో 15 50 నుంచి 55,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో దొరుకుతుంది. మీకు కానీ మంచి ఆఫర్స్ లో దొరికిందంటే 50,000 రూపీస్ లోపే రావచ్చు. కెమెరా పరంగా చూసుకున్నా, ఎడిటింగ్ పరంగా చూసుకున్నా, గేమింగ్ పరంగా చూసుకున్నా కానీ ది బెస్ట్ చాయిస్ అవుతుంది. బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఎడిటింగ్ మీరు కైన్ మాస్టర్ లో ఎంత ప్రో లెవెల్ ఎడిటింగ్ చేసినా కానీ ఇది మీకు హ్యాండిల్ చేస్తుంది, నో ప్రాబ్లం అట్ ఆల్. అండ్ గేమింగ్ కూడా ఒకవేళ మీరు ప్రొఫెషనల్ లెవెల్లో లైవ్ స్ట్రీమ్ చేసుకోవాలన్నా కానీ దీనిలో మీకు GSM మెరీలో చూస్తే స్పెసిఫికేషన్స్ లో 2.0 అనేది చూపించింది USB జనరేషన్. కానీ ఇక్కడ 2.0 చూపించినా కానీ ఇది డిస్ప్లే మీకు బయటకి అయితే వస్తుంది. అంటే USB పోర్ట్ ద్వారా క్యాప్చర్ కార్డ్ కనెక్ట్ చేసి ప్రొఫెషనల్ లెవెల్లో గేమింగ్ లైవ్ స్ట్రీమ్స్ కూడా మీరు దీనిలో చేసుకోవచ్చు. లేదు ఐఫోన్ లో ఆప్షన్ కాదు, ఆండ్రాయిడ్ లో ఆప్షన్ చెప్పంటే నన్ను అడిగితే iPhone 15 కంటే కూడా బెటర్ iQOO 13. కాకపోతే ఇది మీకు 52,000 రూపాయల ప్రైస్ ఉంటుంది. రెగ్యులర్ ప్రైస్ వచ్చేసరికి 55 ఉంటుంది. కార్డ్ ఆఫర్స్ కలుపుకొని 52-53,000 రూపాయలకి వస్తుంది. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ తోటి వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 అలర్ట్ తోటి వస్తుంది. పర్ఫార్మెన్స్ వైజ్ గా పేరు పడ్డానికి ఉండదు. గేమింగ్ అయితే దీనిలో మీకు 120 FPS గేమింగ్ ఉంటుంది. గేమింగ్ పరంగా పేరు పడ్డానికి ఉండదు. ఎడిటింగ్ కూడా మీరు ఎంత హెవీ ఎడిటింగ్ చేసుకున్న కైన్ మాస్టర్ లో ఇది ఆరామ్స్ హ్యాండిల్ చేస్తుంది. అండ్ కెమెరా కూడా నేనైతే నా రివ్యూలో లో లైటింగ్ లో కెమెరా బాగాలేదని చెప్పాను, కానీ సఫిషియంట్ లైటింగ్ ఉంది. మీరు ఒకవేళ ఇండోర్ రూమ్ లో రికార్డ్ చేస్తున్నా లేదంటే బయట సన్లైట్ లో రికార్డ్ చేస్తున్నా కానీ మీకు సఫిషియంట్ లైటింగ్ ఉంటే మాత్రం ఎక్సలెంట్ వీడియో ఇది క్యాప్చర్ చేస్తుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా కానీ, టెలిఫోటో కెమెరా కానీ, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా కానీ, ఫ్రంట్ కెమెరా కానీ లైటింగ్ సఫిషియంట్ గా ఉంటే ఎక్సలెంట్ వీడియో క్యాప్చర్ చేస్తుంది. ఫేస్ క్యామ్ వీడియోస్ కూడా ఆరామ్స్ ఈ ఫోన్ అయితే మీరు వాడుకోవచ్చు. సో నన్ను అడిగితే ప్రెసెంట్ 50,000 రూపాయల్లో యూట్యూబర్స్ కోసం ఒక మంచి మొబైల్ అని చెప్పమంటే iPhone 15 కంటే కూడా iQOO 13 నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే కెమెరాస్ నాకు అంత నచ్చినాయి డైలైట్ లో. పర్టికులర్ గా ఫ్రంట్ కెమెరా ఐఫోన్స్ లో అంతగా బాగోదు. iQOO 30 లో మాత్రం ఫ్రంట్ కెమెరా
కెమెరా మంచి లైటింగ్ ఉంటే మాత్రం ఐఫోన్ కంటే కూడా బెటర్ రిజల్ట్స్ క్యాప్చర్ చేస్తుంది. సో ఇది మీ ఇష్టం. ఐఫోన్ 15 అయినా తీసుకోవచ్చు, iQOO 13 అయినా తీసుకోవచ్చు, మీ ఫ్లెక్సిబిలిటీ. ఇంకా చెప్పాలంటే ఆండ్రాయిడ్ లో మీకు లైక్ ఒకవేళ కైన్ మాస్టర్ ఏదన్నా సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా క్రాక్ అప్లికేషన్స్ ఏదైనా వాడుకోవాలన్నా కానీ కొంచెం ఆండ్రాయిడ్ అయితే కంఫర్టబుల్గా ఉండదు. iOSలో మీరు అన్ని కొనుక్కోవాలి, మీ ఇష్టం. 50,000 రూపాయల దగ్గర ఏదైనా కానీ తీసుకోవచ్చు మీ కంఫర్ట్ని బట్టి. సో ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియోలో చెప్పిన మొబైల్స్ లింక్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా మొబైల్ ఈ వీడియో చూసి డిసైడ్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న అఫిలియేట్ లింక్స్ని యూస్ చేసుకుంటానే ట్రై చేయండి. దానివల్ల నాకు ఎంతో కొంత చిన్న అఫిలియేట్ కమిషన్ వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూస్ అవుతుంది. అండ్ ఇక్కడ వరకు మీరు వీడియోని చూసారంటే వీడియో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. ఇట్లాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.